హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దచ్చ. ఈరోజు మన వీడియోలో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది రీషెడ్యూల్ అవుతుందా అంటే నిజమేనని వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం మరి 2025కు సంబంధించినటువంటి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం రావాల్సిన ఉద్యోగాలన్నీ ఆగిపోయాయి. దీనంతటి కారణం మీ అందరికీ తెలుసు, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి పనులు పెండింగ్లో ఉండటం. సో ఇప్పుడు ఏమైంది, ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది. సో ఇప్పుడు ఎవరికి ఎన్ని పోస్టులు అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మరి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. సో అందులో గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇవన్నీ ఉంటాయి. అయితే మొన్న రీసెంట్గా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భారీ సంఖ్యలో మరి విడుదల చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 కొంచెం తక్కువ ఉంటాయి, గ్రూప్ 3, గ్రూప్ 4 కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో అయితే గ్రూప్ 3కి గ్రూప్ 4కి సెపరేట్ ఎగ్జామ్స్ పెట్టకుండా గ్రూప్ 3కి గ్రూప్ 4కు కలిపి ఒకే ఎగ్జామ్ పెడతారు. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఒకటే, డిగ్రీ అలాగే సిలబస్ కూడా ఒకటే, ప్యాటర్న్ అంతా సేమ్. కాబట్టి గ్రూప్ 3కి గ్రూప్ 4కు సేమ్ ఎగ్జామ్ పెట్టి సో ఆ మార్కులు వచ్చిన ర్యాంకుల ఆధారంగా టాప్లో వచ్చిన వాళ్ళందరికీ గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేశాక ఆ తర్వాత గ్రూప్ 4 పోస్టుల్ని భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక క్లారిటీగా ఉంది. మనకు ఆర్టీసీలోనే ఒక 10,000 పోస్టుల దాకా భర్తీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అట్లాగే 14,000 అంగన్వాడీ పోస్టులు, ఇంకో 14,000 వరకు మనకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఇట్లాంటి పోస్టులు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. సో ఇక తర్వాత మరి డిఎస్సి గురుకులాల పరిస్థితి ఏంటంటే, గురుకులాల్లో 2-3 రకాల ప్రపోజల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గురుకులాల్లో గతంలో బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని 3,000 వరకు పోస్టులు మిగిలిపోయాయి. అవి దాంతోపాటు ఇంకా డిఎస్సికి సంబంధించి ఒక 5,000 పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ చేసినా వాళ్ళంతా పోస్టులు సరిపోవని చెప్పేసి అంటారు. ఇంకో 2,000 దాకా పెంచే అవకాశం అయితే ఉంది. సో ఎటు కాదన్నా 5 నుంచి 7,000 మధ్యలో డిఎస్సి, ఒక 3,000 వరకు గురుకులాల నుండి అవకాశం అయితే ఉంది. సో మరి జనరల్ జేఎల్ అయితే మొన్న రీసెంట్గా భర్తీ చేశారు. మరి జనరల్ డిఎల్ అయితే భర్తీ చేయలేదు, అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏదో పేరుకే అన్ని అనౌన్స్ చేశారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒకటి. ఇట్లా ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి, గురుకుల, పోలీస్ కానిస్టేబుల్స్, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక 2,000 వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇట్లా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనకు వాడు ఎట్లాగో ఒక సంవత్సరంన్నరను 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఆ స్ట్రాటజీని బట్టి, అంటే దాని స్థాయిని బట్టి. సో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఖచ్చితంగా 2-3 ఏళ్ళు టైం పడుతుంది. గురుకులాలకు అట్లీస్ట్ 6 నెలల నుంచి 7 ఏడాది వరకు టైం పడుతుంది. 6 నెలల్లో భర్తీ చేసేంత పరిస్థితులు అయితే లేవు. 1 ఇయర్ ఖచ్చితంగా పట్టవచ్చు, 1 ఇయర్ 2 ఇయర్స్. సో డిఎస్సికి కూడా మరి 1 ఇయర్ నుంచి 2 ఏళ్ళు పట్టవచ్చు. సో ఈ 5 సంవత్సరాల కాలంలో ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు దగ్గరికి వచ్చినట్టే. ఇంకో 3 ఏళ్ళ టైం ఉంది. లాస్ట్ 1 ఇయర్ కూడా వదిలేయండి, ఇంకో 2 ఏళ్ళ టైం ఉన్నట్టే. సో ఇప్పుడు నోటిఫికేషన్ చేసిన 2025లో నోటిఫికేషన్ విడుదల చేసిన 26, 27 వరకు ఆ పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ప్రభుత్వం వెళ్ళిపోయే లోపల మరి భర్తీ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సరే చూద్దాం పరిస్థితులు ఎట్లా ఉంటాయనేది. మరి రీషెడ్యూల్ చేసినప్పుడు మరి ఏ పోస్టులు ఏంటి, ఏ పోస్టులు మరి ఏ టైంలో నోటిఫికేషన్ వస్తుంది, ఏ టైంలో మరి ఎన్ని పోస్టులు నోటిఫికేషన్ వస్తుందని ఒక క్లారిటీ అయితే త్వరలో 2-3 రోజులు రాబోతుంది. సో తర్వాత మనకు ఎక్కువ మంది అభ్యర్థులు మోడల్ స్కూల్ని కూడా ఆశిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల్లో ముఖ్యంగా మోడల్ స్కూల్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉందంటే అసలు చాలా మంది అడుగుతున్నారు. మొన్న రీసెంట్గా మరి మోడల్ స్కూల్లో ఒక వేకెన్సీస్ గురించి కూడా మరి ఒక వీడియో చేసిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మోడల్ స్కూళ్ళలో కూడా చాలా పోస్టులు భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి తర్వాత ఖాళీలు ఏవైతే ఉంటాయి, టీజీటీ ఖాళీలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో తర్వాత పీజీటీ, తర్వాత ఇక ప్రిన్సిపాల్ అయితే అవి ఎక్కువగా ఉండవు. అంటే ఒక స్కూల్కి ఒకటే ఉంటుంది. టీజీటీ పీజీటీ అంటే ఒక మోడల్ స్కూల్కి ఒక టీజీటీ ఉంటాడు, పీజీటీ ఉంటాడు, ఒక్కొక్క చోట 2 టీజీటీ కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఏది ఏమైనా గురుకులాలు, మోడల్ స్కూల్స్, డిఎస్సి ఈ 3 రకాల నోటిఫికేషన్ ఎట్ టైం ఒకేసారి ఏమి ఇవ్వడు. సో ఒక నోటిఫికేషన్కు ఇంకో నోటిఫికేషన్ కొంచెం తేడా అయితే ఉంటుంది, కొంచెం గ్యాప్ అయితే ఇస్తాడు. ఎందుకంటే ఈ 3 కూడా ఒకే తరహా పోస్టులు. గుర్తుంచుకోండి, మోడల్ స్కూలు ఉపాధ్యాయ పోస్టులే, గురుకులాలు ఉపాధ్యాయ పోస్టులే, డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులే. ఈ 3 కూడా ఒకే ఉపాధ్యాయ పోస్టులు, కాకపోతే వాటి యొక్క విధానాలు వేరంతే.
పేర్లు వేరే, ఏదో ఇక్కడ పనిచేసే వాళ్ళు వేరు, అక్కడ పనిచేసే వాళ్ళు వేరు అంతే. కానీ అన్ని కూడా ఉపాధ్యాయ పోస్టులే కాబట్టి ఈ ఒకే తరహా పోస్టులు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వరు. కాబట్టి ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్కు ఒక 6 నెలల్లో 8 నెలల్లో అట్లా నోటిఫికేషన్ గ్యాప్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా డిఎస్సి మరి గురుకులాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోడల్ స్కూల్ మాత్రం కొంచెం ఈ 2 నోటిఫికేషన్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే మొన్నటి వరకు ఇంటిగ్రేటెడ్ గురుకులాల విషయంలో మరి ఒక క్లారిటీ లేకుంటే ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది. మరి ఈ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అంటే ఇప్పుడున్నటువంటి గురుకుల టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. సో దానికోసం సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసి సో ఇప్పటికిప్పుడు ఇవన్నీ చేసే అవకాశాలు అయితే లేవు. సో ఇప్పుడు టైం కూడా అయిపోయి మే చివరిలో ఉన్నాం మనం. సో ఇక జూన్లో ఎట్లాగో స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫ్యూచర్లో మరి వాటి గురించి ఏం నిర్ణయం తీసుకుంటారని తెలీదు. సో ఇప్పుడున్నటువంటి గురుకులాలు ఎక్కడెక్కడో కిరాయి రూమ్లలో, కిరాయి ఇళ్లలో అక్కడ ఒకటి ఉంది కదా, వాటన్నింటినీ ఒకే దగ్గర చేస్తారట. దీన్ని ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ ఒకవేళ ఏదైనా టీచర్స్ లేకపోయినా సర్దుబాటు చేసుకోవడానికి అక్కడ నుంచి అక్కడ అవన్నీ చేసుకోవడానికి కూడా వీళ్ళకి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇవన్నిటిని ఆలోచించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అంటే ఇప్పుడు కలెక్టరేట్లో అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఒకే దగ్గర ఉన్నట్టే అదేవిధంగా గురుకులాలు కూడా అన్ని రకాల గురుకులాలు ఒకే దగ్గర ఉండే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు, సెపరేటే, కానీ ఉండడం మాత్రం ఒక దగ్గర. ఒకవేళ ఒక గురుకులాల్లో మరి టీచర్స్ ఉండి ఇంకో గురుకులాల్లో టీచర్ లేకపోతే ఒక 2 క్లాస్ చెప్పిరాపు అనే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. సో రకరకాల ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం ఆలోచించే విధానాలు ఫైనాన్షియల్గా ఉంటాయి. సో మన ప్రజలందరూ ఎమోషన్గా ఆలోచిస్తారు. ఎమోషనల్గా కాకుండా లాజిక్గా, ఫైనాన్షియల్గా అవన్నీ చూసుకొని ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇది చేస్తాయి. అది మన అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. అసలు మనకు వస్తుందో రాదో అనుకున్న టైంలో సడన్గా నోటిఫికేషన్లు వచ్చి ఊడిపడతాయి. ఒక్కొక్కసారి భర్తీ చేయడానికి 1 year టైం పడుతుంది అనుకుంటే 10 రోజులు భర్తీ చేసేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు రావచ్చు. అంటే రాజకీయంగా వాళ్ళకు ఎలాంటి లాభాలు ఉంటాయో, ప్రయోజనాలు ఉంటాయో వాటిని అన్నిటిని చూసుకొని ప్రభుత్వాలు మరి నిర్ణయాలు సడన్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మన చూశారుగా దసరాకి ఎట్లయింది, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి టైం తీసుకోవాలి. అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, వెరిఫికేషన్ హడావిడిగా చేశారు, కౌన్సిలింగ్ అవన్నీ హడావిడిగా చేసి సడన్గా పోస్టింగ్లు ఇచ్చారు. తర్వాత ఒకరికి బదులు ఒకరికి పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత నీకు ఉద్యోగం రాలేదు అని చెప్పి నెల తర్వాత ఉద్యోగం నుంచి రిటర్న్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా చేస్తా ఉంటే ఏమైందంటే ప్రజలకు నమ్మకం పోతుంది. అంటే నాకు ఉద్యోగం వచ్చింది, మరి అప్పుడు ఎట్లా నన్ను సెలెక్ట్ చేసారు, నన్ను ఎట్లా ఇప్పుడు తీసేస్తారని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఈ న్యాయపరమైన చిక్కులు, చట్టపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం కొంచెం నిదానం పాటిస్తారు. సో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎగ్జామ్కు, నోటిఫికేషన్కు, ఎగ్జామ్కు టైం ఇయ్యరు. పోనీ మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ అయిపోతుంది కదా, మరి ఎగ్జామ్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి ఏళ్ళకి ఆపుతారు. అదేదో ఎగ్జామ్ చదువుకోవడానికి కొంచెం టైం ఇచ్చి తర్వాత వెంటనే ఫాస్ట్గా భర్తీ చేసేసి అయిపోతుంది కదా అని చెప్పేసి అభ్యర్థులు అనుకుంటున్నారు. సో ఇట్లా ఈ రకంగా చూస్తే ఇంకా ఇది కాకుండా విద్యా శాఖలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి టెట్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సో సబ్జెక్ట్ పరంగా కాకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలు ఉన్నాయి. వాయు సైన్స్ వాళ్ళకు, తెలుగు వాళ్ళకు సంబంధం లేని సబ్జెక్ట్ చదువుతున్నామని చెప్పేసి హిందీ వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని ఖర్చు లేనటువంటి మార్పులు చేయొచ్చు. టెట్లో కూడా ఇవన్నీ మార్పులు చేయొచ్చు. సో ఇక్కడ ఈ వీడియోలో అనేక విషయాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మరిన్ని వివరాల గురించి డీటెయిల్గా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ చేస్తుంటా. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.